మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి లావేరు మండలం పరిధిలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతమైనటువంటి పల్లెటూరులో ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఈ తామాడ పంచాయతీ, అదేవిధంగా బెజ్జిపురం, బుడుమూరుగా అనుకుని ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉందో, ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల అయితే మాత్రం ఈ గంజాయి ఎవరైతే సేవిస్తున్నారో అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఏదైతే నిర్మాలస్యంగా ఉన్నటువంటి దట్టమైనటువంటి ప్రాంతంగా ఉంది, ఈ ఏదైతే ఈ సరుగుడి తోటలకు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నీలగిరి తోటలను వాళ్ళు స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్నారు. మనం చూస్తున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తోటల్లో అయితే మాత్రం ముఖ్యంగా ప్రతిరోజు ఈ తోటల్లోకి రావడం, గంజాయి పట్టుకొని రావడం, గంజాయి వచ్చి ఇక్కడ సేవించడం, విచ్చలవిడిగా వాళ్ళు చేష్టలతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో స్థానికులకి అయితే మాత్రం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఏదైతే ఈ పొలం పనులు, అదేవిధంగా తోటలకు సంబంధించి రైతులు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళు ఈ గంజాయి సేవించిన తర్వాత వాళ్ళు కేకులు, అదేవిధంగా వాళ్ళు పడుతున్నటువంటి గొడవలను చూసి అయితే మాత్రం వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాళ్ళ గొడవలతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గంజాయి మత్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా వాళ్ళు చూసి భయభ్రాంతులకు గురైతే మాత్రం వాళ్ళు వచ్చినటువంటి స్థానిక ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే మాత్రం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. హైవే నుంచి ఇక్కడికి ఒక సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తోటలని అలా స్థావరాలుగా చేసుకుంటున్నారు. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ఎండ టైంలో మధ్యాహ్నం పూట వస్తున్నారు. అదేవిధంగా ఈవినింగ్ టైంలో వచ్చి ఇక్కడ ఈ గంజాయి సేవించి అయితే మాత్రం చాలా ఆకతాయిగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు రావడమే కాకుండా ఎక్కువ సంఖ్యలో బైకులతో వచ్చి ఇక్కడ చేసిన తర్వాత స్థానికులు గమనిస్తున్నారు. ఎందుకు వస్తున్నారు, మీరు ఏ ఊరు, ఏ ప్రాంతం అనే నిలదీసే టైంలో వాళ్ళతో గొడవలకు దిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మన స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చాలా అయితే మాత్రం ఈ ప్రాంతం రావాలంటే భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వాలు గంజాయి నిర్మూలనకు సంబంధించి గట్టిదట్టమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఈ గంజాయిని అరికట్టే ప్రయత్నంలో కొద్దిగా విఫలమవుతున్నారని నేను చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా గంజాయి పట్టుకున్నాము, గంజాయి తరలిస్తున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ మారుమూల ప్రాంతానికి కూడా గంజాయి వస్తుంది. గంజాయిని నిత్యం సేవిస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం పరిస్థితి మాత్రం అదుపు తప్పుతుంది. ఎందుకంటే నిత్యం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యువకులు, అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ చదువుతున్నటువంటి యువకులే ఇక్కడ కనిపిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, అసలు ఇక్కడ వచ్చి ఏం పనిచేస్తున్నారు అనే పరిస్థితి అయితే BBC టీవీ ఒక నిఘా పెట్టింది. ఈ నిఘా పెట్టడంలో అయితే మాత్రం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అయితే ఇక్కడ నుంచి తప్పుకోవడం జరిగింది, వెహికల్తో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు ఏర్పరచుకున్న స్థావరాలు ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నాం, బాటిల్స్ తెచ్చుకున్నారు. బాటిల్స్లో కొంచెం వాటర్ వేసి దాన్ని కన్నం పెట్టి ఈ గంజాయిని అందులో నింపి అయితే మాత్రం దమ్ము కొడుతున్నటువంటి పరిస్థితి మన ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది. దీని పూర్తిగా గంజాయి సేవించిన తర్వాత వాళ్ళు మత్తు వదిలేంత వరకు ఇక్కడే వాళ్ళు ఉంటున్నారు. మత్తు వదిలి తర్వాత అక్కడికి వెళ్తున్నట్టు అయితే వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి లావేరు పోలీసులు కూడా ఈ స్థావరాలపైన నిఘా పెట్టాలి. నిఘా పెట్టి వాళ్ళు ఇటు రాకుండా నిలువరించే విధంగా అయితే మాత్రం పోలీసులు చర్య తీసుకోవాలని స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ సరుగుడి తోటలకు సంబంధించిన రైతులు కూడా వాళ్ళు ఉన్నంత వరకు, వాళ్ళు ఇక్కడ నుండి కదిలేంత వరకు కూడా లోపల రాలేని పరిస్థితి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పొలాల్లో పనిచేసుకోవడం కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అయితే మాత్రం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే దూర ప్రాంతం నుంచి వస్తున్నారో తెలియదు కానీ యువకులు ఎక్కువ మంది వస్తున్నారు. అదేవిధంగా వచ్చిన తర్వాత వాళ్ళ మద్యంతో పాటు గంజాయి కూడా సేవిస్తున్నారు. అదేవిధంగా అధిక మొత్తంలో పొగ రావడం కూడా, ఎందుకని వాళ్ళు ఇందులో తోటల్లో పొగ వస్తుంటే ఏంటి అనే ఉద్దేశంతో వాళ్ళు రావడంతో వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ ఆకతాయి పనులు, మద్యం మత్తులో వాళ్ళు చేస్తున్న ప్రవర్తనను చూసి వాళ్ళు అక్కడి నుండి వెనక్కి తిరిగిన పరిస్థితి వస్తుంది. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు మద్యం సేవించేందుకు ఉపయోగిస్తున్నటువంటి అగ్గిపెట్టెలు ఇక్కడ ఉంటున్నాయి. అదేవిధంగా ఈ సరుగుడి తోట కాబట్టి ఇందులో మొత్తం ఈయన ఉంటుంది. ఈయన అంతా ఎండి ఇలా అగ్గి అంటే మాత్రం చక్కన అంటుకునే పరిస్థితి అనమాట. ఈ పరిస్థితుల్లో వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత రాజుకుంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 50 ఎకరాల్లో 100 ఎకరాల భూమి కూడా అగ్నికి ఆగుతాయి పరిస్థితి కనిపిస్తుంది అనేది మాత్రం వాళ్ళు భయభ్రాంతి గుర్తిస్తున్నారు. ఇక్కడికి మీరు ఎందుకు వస్తున్నారు, ఇక్కడ అగ్గితో మీకు ఏం పని అని వాళ్ళు అడిగే ప్రయత్నం చేసేందుకు కూడా సాహసం చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఈ స్థావరాలపైన పోలీసులు నిఘా ఉంచి ఈ గంజాయి రాయిలు ఎవరైతే ఉంటారో ఈ గంజాయి తెచ్చి ఇక్కడ సేవించి ఈ దమ్ము కొడుతున్నారో వాళ్ళందరినీ కూడా త్వరలో అదుపులో తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు ఈ ఏరియాలో జరగకుండా చూడాలనేది మాత్రం పోలీసులు అయితే స్థానికంగా ఉన్నటువంటి రైతులు కోరుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈ పోలీసులు చేస్తున్న కృషి అయితే ఒక విధంగా హర్షించే విషయం అయినప్పటికీ కూడా ఈ గంజాయి కూడా ఎలా వస్తుంది, అసలు పోలీసులు ఇంత నిఘా పెట్టి ఈ గంజాయి నిర్మూలనకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒకవైపు ఉంటే, ఒకవైపు గంజాయి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో అసలు ఎవరు తెస్తున్నారు, ఈ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే గంజాయికి బానిస అయినటువంటి వాళ్ళకి గంజాయి ఎక్కడ దొరుకుతుంది అనే విషయంపై మాత్రం జిల్లా పోలీసు యంత్రాంగం అయితే దృష్టి సారించాలి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్నే వాళ్ళు స్థావరాలుగా ఏర్పాటు చేసుకుని ఎక్కువగా ఇక్కడికే వచ్చి ఈ గంజాయి మత్తుగా అలవాటు అవి ఇక్కడ గంజాయి సేవిస్తూ లోకల్గా ఉన్నటువంటి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ గంజాయి తాగడానికి ఎవరు వస్తున్నారు, అసలు ఏంటి, అసలు ఏ టైంలో ఇక్కడికి వస్తున్నారు, ఏ టైంలో వచ్చి ఇలాంటి కార్యక్రమాలను ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ గంజాయిని ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని గుర్తించి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చొరవ తీసుకోలేనేది మాత్రం రైతులు కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా గంజాయి మత్తులు వాళ్ళు ఏమైనా పర్వాలేదు, కానీ గంజాయి మత్తులు ఈ తోటలకు ఏమైనా నిప్పు పెట్టి అయితే చాలా భారీ ఆస్తినష్టాలు జరిగే ప్రయత్నం ఉంటుందనేది మాత్రం వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు, BBC ఆన్ టీవీ, శ్రీకాకుళం.